హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @tasty treats. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు టమాటో చికెన్ రైస్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. జర్నీస్లోని మనం వెళ్ళాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఈ ఐటమ్ చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? టమాటో చికెన్ రైస్కి కావాల్సిన పదార్థాలు: రైస్ 250 గ్రామ్స్, బోన్లెస్ చికెన్ 250 గ్రామ్స్, కర్డ్ 3 టీ స్పూన్స్, టమాటోస్ 2, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, ఆనియన్ 1, చిల్లీస్ 3, పెప్పర్ 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కాజు కొంచెం, కొత్తిమీర కొంచెం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాజుని ఫ్రై చేసుకొని అదేవిధంగా ఆనియన్స్ని చిల్లీస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత బోన్లెస్ చికెన్ని యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూను, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూను యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని అంత బాగా కలిసే వరకు కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ కారంని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని అంత బాగా కలుపుకోవాలి. 3 టీ స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసుకొని అంత బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. అంత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవడం వల్ల ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. 10 మినిట్స్ తర్వాత అంతా చికెన్ కూడా బాగా కుక్ అయ్యి చాలా నీట్గా ఉంది. పెరుగు అంతా కూడా పచ్చివాసన పోయి, అల్లం వెల్లుల్లి పేస్టు అంతా పచ్చివాసన పోయి ఇలాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు చికెన్ అంతా కూడా రైస్కి కూడా మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, అందుకే గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. అదే బాస్మతి రైస్ అయితే గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయిన తర్వాత పైకి కిందకి బాయిల్ అయిన తర్వాత మనం ఒకసారి అంతా పైనుంచి కిందకి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మసాలాలన్నీ అడుగు నిండిపోతాయి. ఈ విధంగా మూతను పెట్టుకొని 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉందో? చాలా బాగుంది. అంతా ఈక్వల్గా కుక్ అయింది. రైస్ అంతా చక్కగా పొడిపొడలాడుతూ చాలా బాగుంది. మీకు పీస్ని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా నీట్గా కుక్ అయిందనమాట, సాఫ్ట్గా. చికెన్ టమాటో రైస్ డైరెక్ట్గా తినొచ్చు ఫ్రెండ్స్, లేదు అంటే చికెన్ గ్రేవీతో కూడా తీసుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రైతా, కర్డ్తో చేసుకుంటాం కదా పెరుగు చట్నీ, దాంతో తీసుకుంటే చాలా బాగుంటుంది. మనం జర్నీస్లో వెళ్ళేటప్పుడు లైట్ ఫుడ్, ఆయిల్ కూడా పెద్దగా ఏమీ లేదు, ఎప్పుడు పులిహార బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు ఇది చేసుకొని వెళ్ళొచ్చు. టమాటో చికెన్ రైస్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.